నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని, ఒక గౌడ కులంలో పుట్టిన జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా, జైల్లో పెట్టాలా, హింసించాలా? ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు భార్య ఉంది, కొడుకు ఉన్నాడు, నీ మనవడు ఉన్నాడు, నీకు కుటుంబం ఉంది, నాకు కుటుంబం ఉంది, నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ తాజాగా కల్తీ లిక్కర్ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన కుల ప్రస్తావన అది పక్కన పెట్టేసి కులాల వారీగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. గౌడ కులాన్ని, బీసీ కులాన్ని అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆయన వ్యాఖ్యల వెనక అర్థం ఏంటి, అంతరంగం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నారనే విషయం మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఈ విషయాన్ని విశ్లేషించడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాజేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు కల్తీ లిక్కర్ తయారు చేస్తూ. అట్లా దొరికిపోయి ఈ కల్తీ లిక్కర్ పక్కన పెట్టేసి గౌడు కులాన్ని టార్గెట్ చేశారు అంటూ చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ ఇట్లా బెదిరింపులకి తెగబట్టడం మనం ఎలా చూడాలి? ఇప్పుడు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గౌడ కులాలకి జోగి రమేష్ నాయకుడు కాదు. జోగి రమేష్ని టార్గెట్ చేస్తే గౌడ కులాన్ని టార్గెట్ చేసినట్టే అని చెప్పని గతంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో, ఎగ్జాక్ట్ నాకు పేరు గుర్తు రావట్లేదు, ఒక కాంగ్రెస్ నాయకుడు ఇందిరే ఇండియా, ఇండియానే ఇందిరా అన్నట్టుగా ప్రకటనలు ఇచ్చారు ఆ రోజుల్లో. అలాగే ఇవాళ జోగి రమేషే గౌడ కులం, గౌడ కులం అంటే జోగి రమేష్ అని చెప్పని అతను చిత్రీకరించే ప్రయత్నం చేసిన, ఇతన్ని టచ్ చేస్తే గౌడ కులాన్ని టచ్ చేసినట్టే అని చెప్పని అతను ఆ కులం గొడుగు మాటను దాక్కునే ప్రయత్నం చేసిన, అతని మీద కేసు నమోదైంది అని అంటే అతని ప్రమేయం నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు నమోదైంది. ఆ ప్రమేయం నిర్ధారణ అవటానికి కులానికి సంబంధం ఏముంది? ఈ కల్తీ మద్యం కేసులో ఇతని కంటే ముందు అరెస్ట్ అయిన వాళ్ళు అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావు, అలాగే సురేందర్ నాయుడు, జయచంద్రారెడ్డి, ఇటువంటి వాళ్ళందరి మీద కేసులు నమోదైనవి. వాళ్ళందరి కులాలేంటి? వాళ్ళందరూ గౌడ కులస్తులు కాదుగా. రెడ్డి సామాజిక వర్గం. సురేందర్ నాయుడు కమ్మ, అద్దేపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు కాపు సామాజిక వర్గీయులు. అంటే ఆ నేరంలో భాగస్వాములైన వ్యక్తులు అందరి మీద కేసులు నమోదవుతున్నాయి. అంటే ఈ కులాన్ని ఎందుకు స్పెసిఫిక్గా ఫోకస్ చేస్తున్నారు? అదే చెప్తున్నా. వాళ్ళు చేసిన తప్పు ప్రాతిపదిక మీద ఆ తప్పులో భాగస్వాములైన వాళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు. అవును. అందులో భాగంగానే అందులో తన ప్రమేయం కూడా ఉంది అనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి అతని ప్రమేయాన్ని ఎవరు చెప్పారు? ఇతనే గతంలో అద్దేపల్లి జనార్దన్ రావు మా గల్లీలోనే ఉండేవాళ్ళు, వాళ్ళ తాతగారి హయాం నుంచి, మా తాతగారి హయాం నుంచి. జనార్దన్ రావుకి నాకు చిన్నతనం నుంచి పరిచయం ఉందని చెప్పని చెప్పిన జనార్దన్ రావు సిటీ విచారణలో చెప్పాడు. ఆ విచారణలో ఒక అక్యూజ్డ్ నెంబర్ 1 మాకు సూత్రధారి పాతదారి జోగి రమేషే, నాకు 3 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడు అని చెప్పని నీ బాల్యమిత్రుడు చెప్తున్న నేపథ్యంలో, అతనికి నీకు మధ్య ఉన్న పూర్వ పరిచయానికి సంబంధించిన సాక్ష్యాధారాలని నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో, నీకు అతనికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ల నేపథ్యంలో, అతను ఆఫ్రికా పరారవటానికి ముందు నీ ఇంటికి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ల సాక్ష్యాధారాల నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు రెడ్ హ్యాండెడ్గా నీ దొంగతనం నిర్ధారణ అయి నీ మీద కేసులు నమోదు చేశారు. ప్రూఫ్స్ ఉన్నాయి. దానికి నీ కులానికి సంబంధం ఏంటి? ఇవాళ రెక్కల ముక్కలు చేసుకొని గౌడ కులస్తులు వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తాడి చెట్టు ఎక్కి దిగి వాళ్ళ జీవనోపాధి పొందుతూ ఉంటారు. అవును. వాళ్ళ రెక్కల కష్టంతో బతికే వాళ్ళు నీలాగా ఈ ఫ్రాడ్ బతుకులు బతకమని నిన్నాళ్ళు పెంచి పోషించారా? వాళ్ళ రెక్కల కష్టం మాటున నిన్ను దాక్కోమని చెప్పని నువ్వు ఏ కుంభకోణాలైనా చేయి, నువ్వు ఏ నేరాలైనా చేయి, మేము ఒక పక్క ప్రకృతి ద్వారా సిద్ధించిన ఈ కళ్ళు మేము అమ్ముకొని బతుకుతూ ఉంటాం, నువ్వు మాత్రం నకిలీ మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడు, నీకేదైనా కష్టం వస్తే మటుకు మేము నీకు అండగా ఉంటామని చెప్పని వాళ్ళు చెప్పారా? చెప్పరు. ఇదే మాటలు వాళ్ళని సమావేశపరిచి చెప్తే వాళ్ళ దగ్గర ఉంటే 10 నాటి కత్తులు 5 తీసుకెంట పడతారు. నువ్వెవడరా? మా కులానికే ఒక టెయింటెడ్ పర్సనాలిటీ నువ్వు. కరెక్ట్. నిజాయితీగా రెక్కల కష్టంతో బతికే వాళ్ళం మేము, మా పేరుని అడ్డం పెట్టుకొని నీలాంటి ఒక మకిలి పట్టిన చరిత్ర కలిగినాడు మా నీడను దాక్కోవటం ఏంటి అని చెప్పని వాళ్లే వెంటబడతారు. ఇక్కడ నేరానికి కులం లేదు, కరెక్ట్, అవినీతికి కులం లేదు, అట్లాగే అవకాశవాదానికి కూడా కులం లేదు. ఇతనికి అధికారం దక్కిన రోజున ఆ అధికారాన్ని ఉపయోగపెట్టి ఆ కులస్తులు ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని ఉన్నట్టయితే, ఎవరైనా చదువుకుంటూ పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అండగా నిలబడి ఉన్నట్టయితే ఇవాళ కనీసం 10 మంది అయ్యో మనాడే అని చెప్పని అనుకునేవాళ్ళు.
అవును. నీకు అధికారం దక్కిన రోజు నీ కొడుకుని అడ్డం పెట్టి ఆ కొడుకు ద్వారా అగ్రిగోల్డ్ భూములు కొట్టేయించడానికి ప్రయత్నం చేశావు. ఆ ఆరోపణ నిర్ధారణ అయ్యి నీ కారణంగా ఒక సబ్ రిజిస్ట్రారు, విఆర్ఓ, సర్వేయర్తో సహా అరెస్ట్ అయితే అప్పుడు కులం గొడుగున తీసే ప్రయత్నం చేశావు. ఎప్పుడో పెద్దలు మహానుభావులు గుర్రం జాషువా గారు చెప్పారంట, గుణం లేనివాడే కులం గొడుగు పడతాడు అని చెప్పని. ఎస్. ఇవాళ నీ నేరాలు బయటకు వచ్చి, నీ అవినీతి భాగవతం బయటకు వచ్చి, ఆల్రెడీ ఆ కేసులో వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయితే వాళ్ళెవరు నేను కాపును కాబట్టి నన్ను అరెస్ట్ చేశారు, నేను కమ్మ కాబట్టి నన్ను అరెస్ట్ చేశారని చెప్పని ఎవరు చెప్పుకోలా. నువ్వే కులం గురించి ప్రస్తావిస్తున్నావు. మరి కులం గురించి ఇంత ప్రస్తావించే నీకు రాష్ట్రంలో ఉన్న సామాజిక వర్గం నీకు అండగా ఎందుకు రావాలి? నీ మంత్రివర్గ సహచరుడు సీదిరి అప్పలరాజు, సర్దార్ గౌతు లచ్చన్న, స్వాతంత్ర సమరయోధులు, రాష్ట్రం గర్వించదగ్గ నాయకులు, ఆయన విగ్రహాన్ని అవమానం చేస్తున్న రోజున ఆ రోజు నీ మంత్రివర్గ సహచరుని ఎందుకని వారించలా? గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష్ గారిని ఆడబిడ్డ అని చూడకుండా వ్యక్తిత్వానికి పాల్పడతా ఉన్న రోజు నీ మంత్రివర్గ సహచరుణ్ణి, నా సామాజిక వర్గీయులు, మా ఇంటి ఆడబిడ్డ, ఆమెను నువ్వెలా అవమానిస్తావని చెప్పని నీ మా మంత్రివర్గ సహచరుని కట్టడి చేసే ప్రయత్నాన్ని ఎందుకు చేయలా? నిజంగా కులం మీద ఆయనకి ప్రేమ లేదంటారు. ఏ రోజు నీకు కులం మీద ప్రేమ లేదు. నీ పాలనా హయాంలో 10th క్లాసు విద్యార్థి అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన రోజున నువ్వు నేరానికి పాల్పడ్డ వాళ్ళకి అండగా నిలబడి నీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయలు చెక్కిచ్చి చేతులు దులుపుకున్న నేపథ్యం మీది. ఇవాళ నువ్వు ఏ రోజు కులంలో అట్టడుగున ఉన్న వాళ్ళకి నువ్వు సహాయం చేయలే, చేసిన నేపథ్యం నీకు లేదు. ఇవాళ నీ నేరాలు బయటకు వచ్చి, నీ అవినీతి భాగవతాలు బయటకు వచ్చి, నీ నేర ప్రవృత్తి బయటకు వచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ బ్రాండింగ్ని దెబ్బతీయడానికి నువ్వు చేసిన కుట్ర బయటకు వచ్చిన తర్వాత ఇవాళ కులం గొడుగు మాటన నువ్వు దాక్కునే ప్రయత్నం చేస్తే కులం నీకు అండగా నిలబడుతుందా? రెక్కల కష్టం మీద బతకడానికి అలవాటు పడ్డా గౌరవప్రదంగా బతుకుతున్న ఆ కుల వర్గీయులందరూ కూడా నిన్ను అవసరమైతే సంఘ బహిష్కరణ చేయడానికి కూడా వెనకాడరు. ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. చెప్పండి సార్. అసలు నీ మీద దాడి చేస్తే గౌడవర్గం మీద దాడి చేసినట్టు అనుకోవడానికి గౌడవర్గీయులు ఏదన్నా కాళ్ళు కట్టేసుకొని ఉన్నావా? ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఆ సామాజిక వర్గం నుంచి ఎంతమంది నాయకులు ఉన్నారు? ఇవాళ ఆ ప్రభుత్వంలో ఎంతమంది కీలక నాయకులు ఉన్నారు? మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి నేడున్న గౌతు శిరీష్ వరకు ఆ సామాజిక వర్గీయులు చాలా మంది, నేడున్న ఆర్థిక శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారి దాకా సీనియర్ నాయకులు ఉన్నారు. ఇవాళ లక్షలాదిగా తెలుగుదేశం పార్టీకి ఆ సామాజిక వర్గం నుంచి ఓటర్లు ఉన్నారు. ఆ సామాజిక వర్గం ఏమి మొత్తానికి నువ్వు ప్రతినిధివి కాదు. అసలు నేను ఓన్ చేసుకోవడానికి ఆ సామాజిక వర్గం కూడా సిద్ధంగా లేదు. ఆ రైట్ కూడా నాకు లేదు. అసలు ఇతను ఓన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా లేరు. థ్యాంక్ యూ సార్.